దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా యొక్క కార్యక్రమంలో మరోసారి ఏకీభవించిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరోసారి మనము దేవుని మాటలు వినటానికి ఏకీభవించాం. మీతో పాటు నేను కూడా దేవుని మాటలు వినటానికి సిద్ధపడతా ఉన్నా. నేటి ధ్యానాంశముగా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి, శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభునామమున మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. చదువుతున్నాను 38వ వచనం నుండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ సందర్భం మార్తా మరియల యొక్క వారి కుటుంబానికి, వారి యొక్క హృదయాలకు, వారి మనస్సునకు, వారి ప్రవర్తనకు సంబంధించినటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ మాటలు మనందరికీ పరిచయమైనటువంటివే. మార్తా మరియలను గురించి మనం చాలాసార్లు విన్నాం. సండే స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు కదా. అందరికీ ఇవి పరిచయమైనటువంటి కుటుంబంగానే ఈ ఇద్దరు వ్యక్తులు మనకు పరిచయస్తులుగానే ఉన్నారు. అయితే మాకు ప్రత్యేకంగా మీరేంటండి చెప్పేది అన్నా, మాకు ఏం చెప్తున్నారు మీరు, మాకు తెలుసు కదా అనుకోవద్దు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ మాటలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో నాకు తెలియదు, మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. కనుక మనం జాగ్రత్తగా మాటలు విందాం. దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని ఉన్నటువంటి ఆ దినాలలో 2025 సంవత్సరాల క్రితము ఆయన శరీరాన్ని ధరించుకొని ఉన్నటువంటి సమయమున ఈ లోకంలో పరిచర్య చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఆయన రాజ్యాన్ని, తండ్రి యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటన చేశారు. అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగించారు. అనేక మందిని ఆశీర్వదించినటువంటి వారుగా ఉన్నారు. ఆ దినాలలో ప్రభువారు ఒకసారి ఒక గ్రామంలో ప్రవేశించారు అనేటువంటి మాట అక్కడ 38వ వచనంలో మనం చదివాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గ్రామంలో అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఆ ఉన్నటువంటి వారిలో ఒక కుటుంబాన్ని యేసుక్రీస్తు వారు బహుగా ప్రేమించిన కుటుంబంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం కదా. మన మందిరానికే చాలామంది వస్తూ ఉన్నారు. మనది చిన్న మందిరం అనుకోండి, ఒక 5 కుటుంబాలైనా వస్తున్నారు కదా. 5 కుటుంబాలంటే కనీసం 10 మందిలా ఉంటున్నాం కదా. ఉన్నటువంటి వారు ఎంతమంది అని కాదు, కానీ వారిలో ప్రభువుకి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ మార్తా మరియల ఈ కుటుంబము, వారి సహోదరుడు లాజరు, ఈ కుటుంబాన్ని ప్రభువారు ఎంతగానో ప్రేమించారు. బేతనియకు చెందినటువంటి వారు. ఒకసారి ప్రభువారు ఆ ప్రాంతానికి సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు మార్త యేసుక్రీస్తు వారిని తన గృహములోనికి ఆహ్వానించింది, తన ఇంట చేర్చుకున్నది. మనం కూడా
మన మందిరానికి వెళ్తున్నటువంటి సమయమున పాస్టర్ గారితో మనకు పరిచయం ఉంటే, మనం వేరే ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటే, మన బిడ్డలే ఉన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? అయ్యా, మీరు అక్కడికి మీటింగ్కి వెళ్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు కదా, ఒకసారి మా అమ్మాయి దగ్గర కూడా వెళ్ళి ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేయండి అని మనం చెప్తాం. ఆ కుటుంబం వాళ్ళు కూడా ఒకసారి పాస్టర్ గారండి మీకు అవకాశం ఉంటే మా ఇంటికి ఒకసారి వచ్చారండి, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్ళండి అని మనం వారిని ఆహ్వానిస్తాం. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయమే. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగా మార్తా ప్రభువుని తన ఇంట చేర్చుకున్నది. ఆమె సహోదరి అయినటువంటి మరియను గురించి కూడా ఒక మాట వ్రాయబడింది. మరియా ఏం చేస్తూ ఉంది? ఆమె సహోదరి మరియా ప్రభువు యొక్క యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 39వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మార్త ఏమో ప్రభువుని తన ఇంట చేర్చుకున్నది, కానీ మరియ ఏమో ఆయన చెప్పేటువంటి మాటలు వినటానికి ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, ఇద్దరు అక్కా చెల్లెండ్రే, కానీ ఇద్దరి మనసులు, ఇద్దరి హృదయాలు, ఇద్దరి ప్రవర్తన, ఇద్దరి పద్ధతి వేరువేరుగా ఉన్నాయి కదా. అవును, మన కుటుంబాల్లో కూడా ఇలానే ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే, కుటుంబంలో 4 ఉన్నారంటే, 4 ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి ఇష్టమును కలిగినటువంటి వాళ్ళంగా ఉంటామా? ఉండం కదా. కొంతమంది స్వీట్ అంటే ఇష్టం అంటారు పిల్లలు, కొంతమంది నాకు స్వీట్ వద్దు, నాకు హాట్ కావాలంటారు. స్వీట్ ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా నాకు ఫలానా స్వీట్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. రెండోదంటే కొంతమంది ఇష్టపడరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అన్నం తినేటువంటి సమయమున పెరుగు లేకపోతే అసలు వాళ్ళు అన్నం తినరు. కొంతమంది పెరుగును చూస్తేనే ఆ వాసనే నాకు పడదంటారు. ఇది జరుగుతూ ఉన్నది. ఒక కుటుంబంలో వివిధ ఆలోచనలు ఉండటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది. ఇక్కడ మార్తా మరియలు కూడా, మార్త ఏమో ప్రభువుని ఇంట చేర్చుకున్నది, మరియా యేసయ్య యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలు వింటా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనము ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా, మార్తా మరియల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడాలనుకుంటున్నాడో, మనకు ఏమి తెలియచేయాలనుకుంటున్నాడో మనం జాగ్రత్తగా విందాం. నిర్లక్ష్యంగా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. మార్త ప్రభువుని ఇంట చేర్చుకుంది, కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలు వింటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్త యేసయ్య పాదాల దగ్గర కూర్చోలా. ప్రభు యొక్క పాద సన్నిధిని మనము వెదికేటువంటి వాళ్ళంగా ఉంటున్నామా? ప్రభు మన ఇంటికి వస్తే చాలే అని అనుకుంటున్నామా? ఈ 2 రకాల మనస్తత్వాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అవును కదా. సేవకుడు మా ఇంటికి వచ్చేస్తే చాలే అనుకుంటున్నాం, కానీ ఆయన చెప్పేటువంటి మాటలు మనం వినాలి. ఆయన తన కుటుంబం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి మనకు చెప్పరు. యేసయ్యను గురించినటువంటి మాటలు, యేసయ్య తన జీవితంలో జరిగించినటువంటి కార్యాలను, యేసయ్య ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదము ఎలా వచ్చింది, తను ఏం చేసి ఆశీర్వాదం పొందుకున్నారు, తన సాక్ష్యము, తన అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు ఎలా దర్శించారు, బలహీనంగా ఉన్నప్పుడు ఏ మాటల ద్వారా బలపరిచాడు, ఆయన మాటలు మనకు తెలియజేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ప్రభువారి యొక్క మాటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు మనము
దేవుని యొక్క మాటలను, యేసయ్య వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినమని లేఖనాలు చెప్తా ఉన్నాయి కదా. మనం ఎందుకని శ్రద్ధగా వినాలి? మామూలుగా టీవీలో న్యూస్ విన్నట్లుగా మనం వింటే సరిపోదా? దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా చదవాలా? న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివి అక్కడ పక్కన పెట్టేస్తే బైబిల్ని సరిపోదా అంటే సరిపోదు. సరిపోతుందని మీరు అనుకున్నారేమో గడిచిన జీవితాల్లో, గడిచిన దినాలలో. సరిపోదు. దేవుని యొక్క మాట ఎలాంటిదో తెలుసా? అది శక్తి కలిగినటువంటి, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అది బలము కలిగినటువంటిది. దేవుని యొక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన మాట నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. చాలామంది జీవితాలు స్థిరముగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కొంతమంది అంటారు, మాకు 40 సంవత్సరాలు వచ్చినాయి కానీ మా కుటుంబం ఇంకా సెటిల్ అవ్వలేదండి. మాకు 50 సంవత్సరాలు వచ్చాయి, మేము రిటైర్ అవుతున్నాం ఉద్యోగంలో, కానీ మాకు ఒక సొంత ఇల్లు లేదు. మా బిడ్డలకి వివాహం జరగలా. మా అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చాయి, ఉద్యోగం లేదు, మంచి చదువు చదివాడు, బీటెక్ అయిపోయింది, ఎంబీఏ చేశాడు, కానీ ఉద్యోగం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో చాలామంది జీవితాలు ఎదురుతూ ఉన్నారు కదా. మనకు తెలిసినటువంటి వాళ్ళే, మన కుటుంబంలో లేకపోవచ్చు, మన బంధువుల్లో ఉంటా ఉన్నారు. మన ఇరుగు పొరుగు వారి గురించి మనం వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలు ఎప్పుడు సెటిల్ అవుతాయి? నా జీవితం ఎప్పుడు స్థిరపడుతుంది? నా బిడ్డ జీవితంలో ఎప్పుడు వారికి సంతానం కలుగుతారు? మా కుటుంబం ఇలాగా పిల్లలు లేకుండా ఉండాలా? సంపాదన ఉన్నది, ఆరోగ్యం ఉంది, కానీ మాకు గర్భఫలము లేదే అని బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. మీలో కూడా ఎవరో ఇలాగా ఈ సమస్యలను బట్టి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మాట మీరు వినడంలా సరిగ్గా మార్తలాగా యేసుని అంగీకరించారు, ఆయనను గృహంలోనికి ఆహ్వానించారు, అంతే. యేసయ్య గృహంలోనికి వస్తే మన జీవితం ఎప్పుడు మార్చబడుతుంది? ఆయన మాటలు మనం విని, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా మన జీవితాలను మనం కట్టుకుంటేనే మన జీవితం మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి? మార్తలాగా మనం చేర్చుకుంటే ఉపయోగం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పొట్టి జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు ప్రభువారు జక్కయ్యతో అంటా ఉన్నారు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నానయ్యా, నువ్వు చెట్టు దిగిరా అంటే వెంటనే దిగొచ్చాడు, ప్రభువుని చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే ప్రభు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అనలా. మీరు చదవండి, లూకాసు వార్తలో ఈ సందర్భం రాయబడింది. ప్రభు యొక్క మాటలు విన్నటువంటి సమయమున తను ఎంత అన్యాయంగా సంపాదించాడో, అక్రమంగా డబ్బులు సంపాదించి గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు జక్కయ్య. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? తను సంపాదించినటువంటి సంపాదనలో ఎక్కడైతే అన్యాయంగా సంపాదించాడో వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేశాడు. తను పశ్చాత్తాపడి తను అన్యాయంగా సంపాదించిందంతా యేసయ్య ముందే అందరికీ ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని తన ఇంట చేర్చుకున్నప్పుడే ఆ జక్కయ్య ఇంటికి రక్షణ రాలేదు. కానీ ప్రభు మాటలో నిలబడి దాని ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, చూశారు, అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మన జీవితాలు కూడా అంతే. క్రైస్తవులుగా పుట్టామని చాలామంది గర్వంగా ఉన్నారేమో. మేము విగ్రహాలను ఆరాధించడంలా, పూజించడంలా సజీవుడైనటువంటి యేసయ్య మా దేవుడు అని అనుకుంటున్నారు, అంతవరకే. బాబు, క్రిస్మస్కి బాగా జరుపుకున్నారా అంటే చాలామంది
యవనస్తులు చెప్పే మాట, పెద్దవాళ్ళు చెప్పే మాట, అధికారం కలిగిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము బాగా చేసుకున్నామండి, మంచి బట్టలు కొనుక్కున్నాం, మా ఇంట్లో పని వాళ్ళకి బట్టలు ఇచ్చాం, వాళ్ళకి మేము చేసుకున్నటువంటి స్వీట్స్ ఇచ్చేసాం, క్రిస్మస్కి చలికాలం కాబట్టి చాలామందికి బెడ్షీట్స్ రోడ్డు మీద చలికి ముడుక్కొని చలికి వణుకుతా పడుకున్నటువంటి వాళ్ళకి బెడ్షీట్స్ పంచాం, వస్త్రాలు బహుకరించాము, అనాథాశ్రయాలకి ఓల్డేజ్ హోమ్స్లో మేము మా కుటుంబం తరపున కొంత కానుకిచ్చాము, వాళ్ళకి భోజనాలు పెట్టించాం, మంచి పనులు చేశాం, మంచిదే. కానీ దేవుని యొక్క మాట చేత మీరు మీ ఇంటిని కట్టుకున్నారా? మీ ఇంటికి అందుకే రక్షణ రాలేదేమో. రక్షణ వస్తే ఏమొస్తుందంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇన్ని పనులు చేసినా మీ కుటుంబంలో ఆనందం లేకుండా మీరు జీవిస్తున్నారేమో, సమాధానం లేకుండా, కుటుంబ సభ్యుల మధ్యలోనే సమాధానం లేనటువంటి పరిస్థితులు నేడు అనేక కుటుంబాలు ఉన్నాయి. నిద్ర లేచిన దగ్గర నుండి పండుకునేంత వరకు ఏదో ఒక విషయంలో గొడవ, అసమాధానం, ఇంటి సభ్యుల మధ్యలోనే, భార్యాభర్తల మధ్యలో, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్యలో, బిడ్డల మధ్యలో ఏదో ఒక రీతిలో విభేదాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవును కదా ప్రియదేవుని బిడ్డలారా? కారణం ఏంటంటే ఆ గృహములో ప్రభు వచ్చారు కానీ ప్రభు ఒక మాట అక్కడ లేదు. కేవలము మార్తలాగా ప్రభుని చేర్చుకున్నటువంటి అనుభవంలోనే ఉన్నారు. కానీ మరియ ఎలా ఉన్నదంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు జాగ్రత్తగా వింటా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మార్తలాగా ఇంటికి చేర్చుకుని ప్రభువుకి కానుకిచ్చి పంపడం కాదు, ఆయన సేవకులు వస్తే ఏదో కానుకిచ్చి పంపడం కాదు, ఆయన చెప్పేటువంటి మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తుంది. పడిపోతున్నటువంటి మీ జీవితాలను అది కట్టేటువంటిదిగా ఉన్నది. కూలిపోయినటువంటి బలిపీఠాలను, ప్రార్థన బలిపీఠాలను మీరు కట్టండి, ప్రార్థన చేయండి, బలర్పించండి. ధూపం వేసినట్లయితే, ప్రార్థనా ధూపం ఉన్నట్లయితే ప్రభువు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది కుటుంబాలలో ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయి ఉన్నాయి. విశ్వాసులే, రక్షింపబడినటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళ జీవితాల్లోనే ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి అంటే మరియలాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. అంటే మనలను మనము తగ్గించుకుంటేనే ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. మనం పాదాల దగ్గర కూర్చుంటే మనం వినేటువంటి తీరు వేరుగా ఉంటుంది. మనము వినయము కలిగి ఉంటేనే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటాం. మనం మందిరానికి వెళ్ళి ఫోన్ వస్తే మధ్యలో ఫోన్ హలో ఓకే అని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఇది దేవుని బిడ్డలారా, ఇది మనం దేవుని యొక్క మాట వినేటువంటి పద్ధత అంత ఇంపార్టెంట్ కాదా? మనం దేవుని మాట వింటుంటే ఎలా వినాలి? మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఒక ముఖ్య అధికారి దగ్గరికి వెళ్తే ఫోన్ సైలెంట్లో పెట్టుకుని వెళ్తాం కదా, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తున్నాం కదా. మరి మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఫోన్ తీసుకొని వెళ్ళావు, సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా, అక్కడే మాట్లాడాలా? దేవుని యొక్క మాట నువ్వు వినకుండా ఉంటున్నావు. నీతో మాట్లాడుతున్నటువంటి వాడు ఒక చిన్న అధికారి కాదు, పాస్టర్ గారు కాదు, దైవ సేవకుడు కాదు, దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట నిన్ను బలపరుస్తుంది. మనం చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటువంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే దిక్కుతోచక, అయ్యా నేనేం చేయాలో నాకు తెలియట్లా, నా కుటుంబం అంతా నన్ను విడిచిపెట్టింది, నా బిడ్డలను చూడట్లా, నాకు ఏంటి పరిస్థితి, గమ్యం ఏంటి అని తెలియకుండా చాలామంది వెళ్తున్నారు.
కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వారు అనారోగ్యంతో వస్తూ ఉన్నారు. దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో, కడు భేద స్థితిలో, దీన స్థితిలో రకరకాలుగా దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా ఒక ఉన్నత స్థితిలోనే వచ్చిన వాడిగా ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మాట మనతో మాట్లాడుతుంది. ఆయన నీతోనే మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ప్రభు నీతో మాట్లాడినటువంటి మాట నువ్వు సరిగా వినకపోతే ఆ మాట వ్యర్థమైపోతుంది. నీ జీవితము కట్టబడదు, నీ వ్యాపారం అభివృద్ధి చెందదు, నీ కుటుంబము క్షేమంగా ఉండదు. దాంట్లో అనుమానం అనేటువంటిదే లేదు. దేవుని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తే ఎంతకాలం దేవుడు నిన్ను ప్రేమిస్తాడు? ఎంతకాలము ఆయన నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు? ఆయన నీ తలుపు మూయబడ్డాయి, నువ్వు తలుపు తెరవడం లేదంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మాట నీతో మాట్లాడదు, ఆయన నీతో మాట్లాడదు, నీకు వినపడదు. నీ జీవితాలు అలాగే నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినేటువంటి జీవితాలను మనం కలిగి ఉండాల్సిందే. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారంగా మనం లోబడి, ఆయన మాట ప్రకారంగా క్రీస్తు అనేటువంటి బండ మీద మీ కుటుంబాలను కట్టుకుంటే ఆ కుటుంబం మీదకు, ఆ ఇంటి మీదకు తుఫానులు వచ్చిన, అసమాధానము లోకములో నుండి కలిగిన ఆ ఇల్లు కూలిపోదు. తుఫానులు వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా, పెద్ద వర్షము వచ్చినా కూడా ఏమాత్రం అది చెక్కు చెదరదు. కారణం ఏంటంటే నీ కుటుంబము, నీ గృహము, నీ హృదయము క్రీస్తు మీద కట్టబడింది, ఆయన మాట మీద కట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కుటుంబము నిలబడినప్పుడు మనం ఎలా ఉంటామంటే కుటుంబంలో ఉన్న వాళ్ళము సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావాలని నువ్వు అనుకుంటున్నావే, లోకంలో ఉన్నటువంటి వారిని చూసి, లోకంలో ఉన్నటువంటి వారే సంతోషంగా ఉన్నారు, యేసయ్యని నేను వెంబడిస్తున్నా, నాకెందుకు సంతోషం లేదని నువ్వు అనుమానపడుతున్నావు, ఆలోచన చేస్తున్నావు. కానీ యేసయ్య మాట మీద నీ యొక్క ఇల్లు, నీ జీవితము కట్టబడట్లా. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, లంచాలు తీసుకుంటున్నావు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దొంగ వ్యాపారం చేస్తూ ఉన్నావు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు. నువ్వు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే నీ జీవితము ఈ లోకరీతిగా కొంచెం ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంటుందేమో, కానీ దానికి ఫలితము ఖచ్చితంగా మనం తీర్పులో పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర మరే కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. మీ మాటలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి? మీ మాటలు ఈ లోక రీతిగానే ఉంటాయి, కానీ దేవుని మాటలు నీ జీవితాన్ని కట్టేవిగా ఉంటాయి. కనుక ఆయన మాటలు శ్రద్ధగా వినటం నేర్చుకోండి. శ్రద్ధగా వినండి. మందిరానికి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, ప్రార్థనా సమయంలో దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఆ మాటలు మీరు గ్రహించండి. విన్నటువంటి వాటిని బట్టి మీ జీవితాలు మీరు కట్టుకోండి, ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరియా ఆ రీతిగా మాటలు వింటా ఉంటే మార్త వచ్చి అంటా ఉన్నది, మార్త చేస్తా ఉన్నటువంటి తన పనిని బట్టి మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకొని తొందరపడి ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక మాట అంటుంది, ప్రభువా, నేను నా ఇంట్లోకి ఆహ్వానించా, మరియా ఏమో నీ పాదాల దగ్గర కూర్చొని మీ మాటలు వింటా ఉంది. నేనేమో మీకేదో వండి పెట్టాలని, ఏదో చెయ్యాలని, ఏదో రకంగా మీకు సత్కారం చేయాలని, సత్కరించాలని రకరకాలుగా నేను శ్రమ పడుతుంటే నీకు చింత లేదా? నీకు చింత లేదా అని ప్రభుతో మార్త అంటా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్తా ఉన్నాం, ప్రార్థనలో ఉండట్లేదు. మన పనులు మనకు ముఖ్యమైపోతూ ఉన్నాయి, మన ఉద్యోగము, మన వ్యాపారం ముఖ్యమైపోయింది, దేవుని సన్నిధి మనకు దూరం అయిపోతూ ఉంది. ఆలోచన చేయండి. మీ యొక్క జీవితంలో విస్తారమైనటువంటి పనులు మీరు పెట్టుకోవటం వలన
విస్తారమైనటువంటి పనులు మీరు పెట్టుకోవటం వలన దేవునికి మీరు దూరంగా ఉంటా ఉన్నారు. దేవుని సన్నిధిని మీరు అనుభవించలేకపోతా ఉన్నారు. దేవుని ప్రత్యక్షతలు మీరు పొందుకోవట్లేదు. ఎందుకంటే మీరు ప్రార్థనలో ఉండట్లేదుగా, దేవుని వాక్యం చదవటం లేదుగా. ఏంటి ప్రార్థనకు రాలేదేంటి అంటే చాలా పనులు ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయి. ఆదివారమే పనులు పెట్టుకోవాలి, ఆదివారమే ప్రయాణం చేయాలి, ఆదివారమే ఫంక్షన్స్, ఇంట్లో మందిరం వద్దు. ఎలాగ దేవుని దీవెనలు మనము పొందుకుంటాం? మన కుటుంబంలో ప్రభు ఎలాగుంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా వద్దు. కానీ మీ జీవితాలు మరి ఎలాగా ప్రభు యొద్ద కూర్చోవడం నేర్చుకోవాలి. ప్రభు అంటున్నటువంటి మాట, మార్తా నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు. అయితే అక్కడ రాయబడినటువంటి మాట అవసరమైనది ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే, అది మరియ ఏర్పాటు చేసుకుంది. అదేంటో తెలుసా? ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉత్తమమైనది మరియ ఏర్పాటు చేసుకుంది. మీ జీవితాల్లో ఏది ఉత్తమమైనదని మీరు అనుకుంటున్నారు? లోకమా? లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల? లోకములో జీవించడము, లోకముతో స్నేహం చేయటము అది శ్రేష్టమైనదని మీరు అనుకుంటున్నారా? కాదు. దేవుని మాటలు, దేవుని సన్నిధి, ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు, మీ రక్షణ, మీ కుటుంబము ఎక్కడ ఉన్నది? నోవహులాగా కుటుంబం అంతా జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఓడ ఎక్కారా? ఎక్కడున్నారు? ఆలోచన చేయండి. మీరు ఉత్తమమైనటువంటిది ఎన్నుకుంటే మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి వాళ్ళుగా ఉంటారు. లేదు, మా ఇంటికి ప్రభు వచ్చి వెళ్తే చాలనుకుంటే అది కుదరదు. కానీ దానివల్ల మీరు క్రైస్తవులుగా ఉంటే ప్రయోజనం లేదు. కానీ మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. మీరే నిర్ణయించుకోండి, ఆలోచన చేయండి. నేను ఉత్తమమైనది ఎన్నుకున్నానా, ఇలాంటి జీవితంలో ఉన్నా? ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకొని మరియలాగా మీరు ఎన్నుకున్నట్లయితే మీ జీవితాలు బహుగా ఆశీర్వదించబడతాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. అవునయ్యా, మార్తా మరియలను గురించినటువంటి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. ఇంకా ఎన్నో మాటలు మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలను మేము మరొకసారి ధ్యానం చేసుకుంటూ ఎన్నో మాటలు మాకు తెలియజేస్తారు. ప్రభువా, ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరినీ మీరు, వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి. మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మరియలా ఉన్నారా, మార్తలా ఉన్నారా? క్రైస్తవులుగానే ఉన్నామా? మిమ్మల్ని కలిగినటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నామా? మా జీవితాల్లో ఆశీర్వాదాలు లేవని మేము బాధపడుతున్నాం. మా జీవితాలు సరిగ్గా కట్టుకోకపోతే ఎలా ఉంటాయి నాయన? మాకు తెలియజేశారు, మీకు వందనాలు. మరి వంటి జీవితాన్ని మీ మాటలు విని, మీ మాటల ప్రకారంగా మా జీవితాలను క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు నాయన విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తున్నాం. వారి బిడ్డలను, కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం. వారి ఉద్యోగ వ్యాపార విషయాలలో, వారి చదువుల విషయాలలో, అన్ని విషయాలలో, ప్రతి సమస్యలో మీరు తోడుగా ఉండండి. ఎక్కడా తొట్టిల్లకుండా ప్రభువా నాయన, ఎన్ని తుఫాన్లు ఎదురైనా వారి జీవితాలు స్థిరముగా ఉండేటువంటి రీతిలో మీరు కట్టండి నాయన. మీ మాటలతో కట్టండి. అనారోగ్యానికి విడుదల చేయండి నాయన. ప్రభు, అపవాది బంధకాలలో బంధించబడినటువంటి వారిని విడిపిస్తున్నాం. యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ఎస్ మైటీ లార్డ్. నాయన, ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ అవసరతలైతే ప్రతి కుటుంబంలో ఉన్నాయో వాటన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహించి మీరు ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో మీ కార్యాలను బహుగా జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మాటలు విన్న వారందరికీ, స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.